హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ సాక్షి పిఐబి ఆల్ ఇండియా రేడియో అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి మనకు డేట్ వచ్చేసి 28 జూలై 2020. ఈ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి అన్ని న్యూస్ ఆర్టికల్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత యాజ్ యూజువల్గా వన్ లైనర్స్ తర్వాత క్విజ్ ఆన్సర్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ఆర్టికల్స్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. యాజ్ యూజువల్గా మన ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం ఫస్ట్ ఎడిటోరియల్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ 3 ఎడిటోరియల్ కూడా మనం కవర్ చేస్తాం ఈరోజు. దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వన్ లైనర్స్. ఈ యొక్క 8 వన్ లైనర్స్ కూడా మనం కవర్ చేస్తాం అన్నమాట ఈరోజు వీడియోలో. సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ వి విల్ డిస్కస్ ద డీటెయిల్డ్ న్యూస్ అనాలిసిస్ ఆఫ్ ద ఎడిటోరియల్. ఫస్ట్ వన్ ఏంటంటే చొరవ కొరవడి సమస్యాత్మకం కథలని బొగ్గు గనుల విధానం. ఇది ఈరోజు మనకు ఈనాడు ఆర్టికల్లో వచ్చిందనమాట. దేని గురించి స్టూడెంట్స్? కోల్ మైనింగ్ గురించి. అంటే ఈ ఆర్టికల్ అనేది కోల్ మైనింగ్ గురించి వచ్చినప్పటికీ ఇందులో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనటువంటి పాయింట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఆర్టికల్కి సప్లిమెంటరీగా అంటే దీనికి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి మనం డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అది ఏందో చూద్దాం. ఇది చెక్ చేసే కన్నా ముందు అసలు మీకు భారతదేశంలో ఈ యొక్క కోల్ బొగ్గు అనేది ఎక్కడ ఎక్కువ దొరుకుతుందో మీకు అర్థం కావాలి. అవునా కాదా? సో బొగ్గు అనేది ఒక రకమైనటువంటి ఖనిజం, ఇది ఒక రకమైనటువంటి మినరల్ అన్నమాట. ఓకే, సో మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే స్టూడెంట్స్, ఈ యొక్క కోల్ అనేది మన భారతదేశంలో ఈ యొక్క ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ ప్రాంతంలో ఎక్కువ దొరుకుతుంది. మరి మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పీఠభూమిని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాట్యూని ఏమంటారు? మీరు ఆన్సర్ చేయండి. ఓకే, అలానే మహారాష్ట్ర నుండి తెలంగాణ ఈ ప్రాంతంలో కూడా బొగ్గు ఎక్కువగా దొరుకుతుంది. అందుకోసమే ఈ యొక్క సింగరేణి యొక్క యాక్టివిటీస్, మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ అస్సాంలో మైనింగ్. రీసెంట్గా అస్సాంలో ఒక ఎలిఫెంట్ రిజర్వ్లో మైనింగ్ గురించి సో న్యూస్లో వచ్చింది. మీకు గుర్తుంటే కనుక అస్సాంలో ఉన్నటువంటి ఆ ఎలిఫెంట్ రిజర్వ్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి దాని పేరు ఏంటి, అక్కడ రీసెంట్గా మైనింగ్ జరిగిందని సో దాని గురించి పర్మిషన్ గురించి న్యూస్లో రావడం జరిగింది. ఇది బేసికల్లీ ఇండియాలో మైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే కనుక ఇది మ్యాప్ అన్నమాట. నెక్స్ట్ మరి మనం ఇంట్రడక్షన్లో చూసినట్టయితే కనుక స్టూడెంట్స్, సో మన లెసన్ ప్లాన్ యాజ్ యూజువల్గా మనం ఇదివరకు లెసన్ ప్లాన్ డిస్కస్ చేసేవాళ్ళం, గుర్తుంది కదా స్టూడెంట్స్. మరి ఈ యొక్క ఎడిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్లో ఏం డిస్కస్ చేద్దామో చూద్దాం ఒకసారి. ఓకే, మరి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మన భారతదేశం డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. మరి ఈ యొక్క డెవలపింగ్ కంట్రీకి ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పరిశ్రమలు ఎక్కువ నెలకొల్పాలి గల, పరిశ్రమలు ఎక్కువ ఉండాలంటే ఏముండాలి? ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎలక్ట్రిసిటీ మన ఇండియాలో ఎక్కువగా థర్మల్ నుంచి వస్తుంది, థర్మల్ ఎలక్ట్రిసిటీ. మరి థర్మల్ ఎలక్ట్రిసిటీ దేని నుంచి వస్తుంది స్టూడెంట్స్? కోల్ నుండి వస్తుంది. కాబట్టి మన ఇండియా అనేది ఎనర్జీ పైన ఎక్కువగా ఆధారపడినటువంటి దేశం, డెవలపింగ్ కంట్రీ. దాంతోపాటు మన ఇండియా అనేది ఈ యొక్క బొగ్గు గనుల నిల్వలను ఎక్కువ కలిగి ఉన్నటువంటి దేశాల్లో మన ఇండియా కూడా ఒకటన్నమాట. అయినప్పటికీ మనం 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా 2nd లార్జెస్ట్ ఇంపోర్టర్ ప్రపంచంలో. అంటే మన ఇండియాలో ప్రపంచం మొత్తం మీద బొగ్గు నిల్వల్లో 4వ స్థానంలో ఉన్నప్పటికీ స్టిల్ మనం దిగుమతి చేసుకోవడంలో 2వ స్థానంలో ఉన్నాం. అంటే మీనింగ్ ఏంది అంటే మన భారతదేశంలో ఈ యొక్క డిమాండ్, కోల్ డిమాండ్కి దాంతోపాటు కోల్ సప్లైకి మధ్యన మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకని ఒక రీజన్ చెప్తున్నారు, ఎందుకంటే సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ కోల్ ఇండియా దాంతోపాటు ఈ యొక్క సింగరేణి ఈ సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఈ సంస్థల మోనోపలి, ఏకచక్రాధిపత్యం వల్ల వీళ్ళు డిమాండ్కి తగ్గినటువంటి సప్లై చేయలేకపోతున్నారు. కాబట్టి మేము ప్రైవేట్ కంపెనీస్ని కూడా అలౌ చేస్తాం అని చెప్పేసి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఒక ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అనమాట. దీన్ని మనం ప్రైవేటైజేషన్ ఆఫ్ ద మైనింగ్ యాక్టివిటీస్. మీరు వినుంటారు, దీనికి అగెనిస్ట్గా కొన్ని కోల్ యొక్క వర్కర్స్ యూనియన్స్ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క కోల్ మైనింగ్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్కి కావాల్సినటువంటి ఓకే సో అందులో భాగంగా
ఈ ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి కోల్ని ఇండియాలోనే ప్రొడక్షన్ చేసే విధంగా ఈ యొక్క కమర్షియల్ మైనింగ్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కొన్ని అనౌన్స్మెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, మరి ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క కోల్ సెక్టార్లో రీసెంట్గా తీసుకున్నటువంటి ఈ యొక్క సంస్కరణలు, ఈ యొక్క రిఫార్మ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, కమర్షియల్ మైనింగ్ ఈజ్ అలౌడ్. ఈ కమర్షియల్ మైనింగ్ ఫస్ట్ ఎలా అలౌ చేస్తారట అంటే, ఈ యొక్క కోల్ మైనింగ్ ఒక ప్లేస్లో కోల్ మైనింగ్ చేసేదాన్ని ఒక బ్లాక్ అంటారు అన్నమాట. ఒక బ్లాక్ చేస్తారు, ఒక బ్లాక్ అంటే ఒక కోల్ మైనింగ్ ఏరియా అని ఒక బ్లాక్ అంటారు. ఇలాంటివి 50 బ్లాక్స్ ఫస్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారనమాట. సేమ్ ఇదే ప్యాటర్న్ మీరు రైల్వేలో కూడా చూస్తున్నారు, అవునా కదా? రైల్వేలో కూడా కొన్ని రూట్స్ ఫస్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం. అలానే ఇక 50 బ్లాక్స్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏంటంటే, ఈ యొక్క ఏదైతే కనుక పవర్ ప్లాంట్స్, ఈ యొక్క కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో అవి వాటికి రూల్స్ ఈజీగా చేయడం జరిగింది. ఇంతకుముందు అవి వాష్డ్ కోల్ ఉపయోగించాల్సి వచ్చేది, అంటే కోల్ వాష్ అయిన దాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు దీన్ని రిక్వైర్మెంట్ ఏం లేదనమాట. అసలు ఈ వాష్డ్ కోల్ ఎందుకోసం అంటే, కోల్ని ఎప్పుడైతే కనుక మనం ఈ యొక్క వాషింగ్ చేస్తామో అప్పుడు ఈ యొక్క కోల్లో ఉన్నటువంటి యాష్ అంటే ఈ యొక్క బూడిద కంటెంట్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, అప్పుడు ఈ యొక్క కోల్ని మనం బర్న్ చేసినా మండించినా కూడా ఈ కోల్ నుండి వచ్చేటటువంటి కార్బన్ ఎమిషన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ మనం ఈ యొక్క ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో మనము కోల్ యూజ్ చేసుకుంటామని చెప్పినాం. ఎందుకు? మేము ఇండియాలో ఈ యొక్క వాష్డ్ కోల్ వాడుకుంటామని చెప్పాం కాబట్టి. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పవర్ ప్లాంట్స్కి మీరు వాష్డ్ కోల్ యూజ్ చేయకపోయినా పర్లేదని చెప్తున్నాం. అట్లాంటి లిబరలైజ్ రూల్స్ మనం వాళ్ళకి రిలాక్స్ ఇస్తున్నాం. మరి దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మనకి ఎలాంటి ప్రెజర్ వస్తుందో చూడాలి. థర్డ్ వన్, కోల్ బ్లాక్స్ టు బి ఆఫర్డ్ ఆన్ రెవెన్యూ షేరింగ్ బేసిస్. రెవెన్యూ షేరింగ్ బేసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ కంపెనీ ఉందనుకోండి, అదాని ప్రైవేట్ కంపెనీ ఉంది, వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు. వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తే గవర్నమెంట్స్కి ప్రాఫిట్స్ ఇస్తారు. వీళ్ళకి లాస్ వచ్చిందనుకోండి, గవర్నమెంట్స్కి ఎలాంటి ప్రాఫిట్స్ ఇవ్వరు. అంటే ఒక ఫిక్స్డ్ కాస్ట్ ఉండదు అనమాట. వీళ్ళకి ఎంత రెవెన్యూ వస్తే అందులో ఒక పర్సంటేజ్ గవర్నమెంట్కి షేర్ చేయాలంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తే ఎక్కువ షేర్ ఉంటుంది. దీనివల్ల ఏంది, విన్ విన్ సిట్యుయేషన్ ఉంటుందన్నమాట. ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్, ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ అండ్ లిక్విఫికేషన్ విల్ బి ఇన్సెంటిఫైజ్డ్. నేను మీకు చెప్తాను, ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ లిక్విఫికేషన్ అంటే కోల్ నుండి గ్యాస్ని తీయడం జరుగుతుంది. చెప్తాను నేను మీకు దాని పేరు. దాని నుంచి మళ్ళీ దాన్ని మనం లిక్విఫికేషన్ చేస్తారనమాట. సో దీన్ని కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి రిఫార్మ్స్లో మెన్షన్ చేశారు. దాంతోపాటు కోల్ బెడ్ మీథేన్, దీనికి సంబంధించి కూడా ఈ యొక్క కోల్ మైన్స్లో కోల్ బెడ్ మీథేన్ని వెలికి తీయడానికి వాటిని కూడా ఆక్షన్ వేయడం జరుగుతుంది. కోల్ బెడ్ మీథేన్ అనేది ఏంటంటే, మీథేన్ ఏదైతే కనుక ఈ యొక్క కోల్ లేయర్స్ లోపల ఉంటుందన్నమాట. బొగ్గు గనుల లేయర్స్ లోపల మీథేన్ ఉంటుంది. దాన్ని వెలికి తీయడానికి కూడా కొత్తగా ఆక్షన్స్ వేయబోతున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కోల్ సెక్టార్లో తీసుకురాబోతున్నటువంటి రిఫార్మ్స్. మరి నేను మీకు ఇందాక చెప్పినట్టు కోల్ లిక్విఫికేషన్ లేదా కోల్ గ్యాసిఫికేషన్ అనే టెక్నాలజీ ఏంటంటే, ఈ యొక్క కోల్ నుండి మనం ఈ యొక్క డీజిల్ని కానీ లేదా ఈ యొక్క గ్యాసోలిన్ కానీ తీస్తారనమాట. ఓకే, ఇది ఇప్పుడు కొత్తగా తీసేది ఏం లేదు స్టూడెంట్స్. యాక్చువల్ ఇది 1940స్లోనే జర్మనీ వాళ్ళు వరల్డ్ వార్ 2 టైంలో ఉపయోగించడం జరిగింది, ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ కానీ లేదా కోల్ లిక్విఫికేషన్ కానీ. ఓకే, ఇందులో మనం యూజ్ చేసేటటువంటి ఫేమస్ మెథడ్ ఏంటంటే, ఈ యొక్క ఫిషర్ ట్రాప్స్ TROPSH ఫిషర్ ట్రాప్స్ మెథడ్ని మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం అన్నమాట. మరి అసలు ఫస్ట్ గ్యాసిఫికేషనా లిక్విఫికేషనా? ఫస్ట్ కోల్ని గ్యాస్గా కన్వర్ట్ చేస్తారు అనమాట. ఓకే, సో ఏం చేస్తారు స్టూడెంట్స్, కోల్ని గ్యాస్గా కన్వర్ట్ చేస్తారు. మరి గ్యాస్లో ఏముంటుంది, కార్బన్ మోనాక్సైడ్స్ ప్లస్ హైడ్రోజన్, ఇవి రెండు ఉంటాయి అన్నమాట. మరి దీన్ని ఏం చేస్తారంటే, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కోబాల్ట్ దాంతోపాటు ఐరన్ బేస్డ్ క్యాటలిస్ట్ అంటే ఏందో మీకు తెలుసు, ఉత్ప్రేరకం. ఏదైనా రియాక్షన్ని, కెమికల్ రియాక్షన్ని ఫాస్ట్ చేసేది క్యాటలిస్ట్. వీటి ప్రెజర్లో హై టెంపరేచర్ అండ్ హై ప్రెజర్
హై టెంపరేచర్, హై ప్రెషర్, కోబాల్ట్, ఐరన్ బేస్డ్ క్యాటలిస్ట్ వీటి ప్రజెన్స్లో ఏమవుతుందంటే ఈ యొక్క గ్యాస్ ఈ యొక్క ఏదైతే కనుక కోల్ గ్యాస్ ఉందో దాని నుంచి లిక్విడ్ అనేది బర్నింగ్ ఆయిల్ అనేది ఈ యొక్క ఆయిల్ అనేది సో మనం ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు అనమాట. ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు ఈ లిక్విఫైడ్ కోల్ నుండి కార్బన్ డైఆక్సైడ్, దాంతోపాటు సల్ఫర్ డైఆక్సైడ్ కూడా ఎక్కువ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనం ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు, బంధించవచ్చు. దీన్ని మనం క్యాప్చర్ చేసి మళ్ళీ భూమి పొరల్లో దీన్ని పంపించవచ్చు ఎర్త్ లేయర్స్లోకి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కోల్ని ఫస్ట్ గ్యాస్ ఫామ్లో కన్వర్ట్ చేస్తారు. ఆ గ్యాస్ మిక్చర్ ఏంది కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్. దాన్ని కోబాల్ట్, ఐరన్ బేస్డ్ క్యాటలిస్ట్, హై టెంపరేచర్, హై ప్రెషర్ వీటి సమక్షంలో ఈ గ్యాసిఫైడ్ కోల్ కాస్త లిక్విఫైడ్ కోల్గా మారుతుంది. ఈ లిక్విఫైడ్ కోల్ అనేది మనం బర్న్ చేసినప్పుడు దీన్ని ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్, ఎక్కువ సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏం లేదు, దాన్ని మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనమాట, ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. మరి ఈ యొక్క అంటే కోల్ యొక్క గ్యాసిఫికేషన్ అని చెప్పాము కదా, ఈ గ్యాసిఫికేషన్ ఏమంటే సిన్ గ్యాస్ అంటారు అనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ మిక్చర్ ఉన్నటువంటి కోల్ గ్యాస్ని మనం సిన్ గ్యాస్ అంటారు అన్నమాట. ఓకే, దాన్ని మనం ఇట్లాంటి డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు. మీకు ఈ ఇమేజ్లో చూపిస్తున్నటువంటి అన్ని అప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు. రీసెంట్గా ఈ యొక్క ఒడిస్సాలోని ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి ఈ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, మరి ఈ యొక్క కోల్ రిఫార్మ్స్ వల్ల మనకు రాబోయేటటువంటి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్, కోల్ సెక్టార్ రిఫార్మ్స్, కోల్ లిక్విఫికేషన్ అంటే ఏందో చూద్దాం ఇప్పటివరకు. దెన్ ఇప్పుడు మనం బెనిఫిట్స్, ఈ యొక్క కోల్ మైనింగ్లో ప్రైవేటైజేషన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్, మనం అసలు కోల్ని జాతీయీకరణ నేషనలైజేషన్ చేసింది 1973. ఈ నేషనలైజేషన్ 1973 ఎప్పుడైతే చేశామో అప్పటి నుండి కూడా కోల్ మైనింగ్లో మోనోపోలీ ఏముంది, కోల్ ఇండియా లిమిటెడ్ ఉంది. కోల్ ఇండియా లిమిటెడ్ మోనోపోలీగా ఉందన్నమాట. కాకపోతే కోల్ ఇండియా లిమిటెడ్ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు డిమాండ్కి తగ్గినటువంటి సప్లై ప్రొడక్షన్ చేయలేకపోతుంది. మనం ఇప్పుడు ఎప్పుడైతే కనుక ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేశామో అప్పుడు డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ని మనం ఫిల్ చేయగలుగుతాం అనమాట. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ విధంగా డిమాండ్కి తగ్గినటువంటి సప్లై ఉన్నట్టయితే కనుక మన ఇండియాలో ఇండస్ట్రీస్ అనేవి ఎంకరేజ్ చేయబడతాయి. అప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రావడం వల్ల మనకి ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది కూడా మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇవన్నీ అంశాలు కూడా మన ఎకానమీకి కానీ ఎంప్లాయ్మెంట్కి కానీ ఒక మంచి బూస్ట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే కనుక ఈ కోల్ సెక్టార్ గ్రోత్ ఉంటుందో కోల్ మీద ఆధారపడినటువంటి స్టీల్ కానీ లేదా సిమెంట్ కానీ ఆ పరిశ్రమలు కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత థర్డ్ వన్ ఏంటంటే బేసికల్లీ ఇది విన్ సిట్యుయేషన్. ఎవరికి, కంపెనీకి, దాంతోపాటు గవర్నమెంట్కి. ఎందుకు వీళ్ళిద్దరికీ కూడా విన్ సిట్యుయేషన్? నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ రిఫార్మ్స్ అనే దేనిపైన, రెవెన్యూ షేరింగ్. అంటే లాభాలు వస్తే ఇద్దరు షేర్ చేసుకుంటారు, నష్టం వచ్చిందనుకోండి, అంత లాభం రాలేదనుకోండి, సో ఎవరికి కూడా షేరింగ్ ఉండదు. కాబట్టి ఇద్దరికి కూడా విన్ సిట్యుయేషన్. ఇవన్నీ కూడా ప్రయోజనాలు మన వరకు. మరి ప్రయోజనాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆబ్వియస్గా ఏముంటాయి స్టూడెంట్స్, ఛాలెంజెస్ కూడా ఉంటాయి. మరి ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇన్ని రోజుల వరకు కూడా డామినెంట్ ఉంది ఏంది, కోల్ ఇండియా డామినెంట్ ఉంది. ఆల్రెడీ కోల్ ఇండియా అనేది ఈ యొక్క కోల్ సప్లై చేస్తామని చాలా స్టీల్ కంపెనీస్తోని దాంతోపాటు సిమెంట్ కంపెనీస్తోని అగ్రిమెంట్ చేసుకొని ఉంటుంది కోల్ ఇండియా. ఇప్పుడు కొత్తగా ఏర్పడేటటువంటి ప్రైవేట్ కంపెనీలకు ఈ ఆర్డర్స్ రావడం అనేది టైం పడుతుంది. దాంతోపాటు ఈ యొక్క కోల్ ఇండియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావడం వల్ల ఇన్ని రోజులు వీళ్ళకి ఈ యొక్క పర్మిషన్స్, ల్యాండ్ అక్విజిషన్ కానీ భూసేకరణ కానీ ఇట్లాంటి పర్మిషన్స్ ఈజీగా వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అలాంటి పర్మిషన్స్ ఎంత ఈజీగా వస్తాయి అనేదే సో ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇది ఒక ఛాలెంజ్. సెకండ్, ఇష్యూ విత్ ద నాన్ వాషింగ్ ఆఫ్ కోల్. నేను మీకు ఇందాక చెప్పాను స్టూడెంట్స్, ఏం చెప్పాను, సో ఇప్పుడు వాస్ట్ కోల్ ఉపయోగించకపోయినా పర్లేదు అని. యాక్చువల్లీ వాస్ట్ కోల్ అనే కాన్సెప్ట్ని మనం
1997 నుంచి స్టార్ట్ చేసామన్నమాట. 1997 నుంచి టేకప్ చేయడం జరిగింది. మరి ఎప్పుడైతే కనుక ఈ వాస్ట్ కోల్ని యూజ్ చేయమో అప్పుడు ఏమవుతుంది స్టూడెంట్స్? అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ పెరుగుతుంది, దాంతోపాటు యాష్ బూడిద కంటెంట్ పెరుగుతుంది, నైట్రోస్ ఆక్సైడ్ లాంటి గ్యాసెస్ పెరుగుతాయి. సో పొల్యూషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకేం ఛాలెంజెస్ ఉన్నాయి? ఎక్స్టర్నల్ ఛాలెంజెస్. ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ఏంటి స్టూడెంట్స్? ప్రపంచం మొత్తం కూడా ఎక్కువ పెట్టుబడులు రెన్యూబుల్ సెక్టార్ అంటే పునరుత్పాదక శక్తి వైపు వెళుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క కోల్ సెక్టార్ ప్రైవేటైజేషన్ చేసినా కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ని మనం ఎంతవరకు అట్రాక్ట్ చేయగలుగుతాం అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో ఇవి ఛాలెంజెస్. మరి వే ఫార్వర్డ్స్ అంటే మనం ఏం చేయాలి? మనం ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం కరెక్టే. ఎవరైతే కనుక ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వాలి. అంటే అన్ని పర్మిషన్స్ ఒకే దగ్గర. దానివల్ల ఏమవుతుంది? కరప్షన్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మీరు తెలంగాణలో టీఎస్ ఐపాస్ అని చూస్తుంటారు కదా, ఆ టైప్ అనమాట. అన్ని పర్మిషన్స్ ఒకే దగ్గర ఇవ్వడం. దాంతోపాటు ఈ యొక్క కంపెనీస్ ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో కోల్ విషయంలో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి పర్మిషన్స్ ఇస్తాం, మీకు ఎలాంటి డిలే ఉండదు అని చెప్పేసి ఒక నమ్మకం కలిగించాలి. దాంతోపాటు వీళ్ళ ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ విషయంలో వీళ్ళకి ప్రభుత్వం అనేది హెల్ప్ చేయాలి. దాంతోపాటు ఇందులో పెట్టుబడి పెట్టే విషయంలో స్టార్టింగ్ చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ విషయంలో హెల్ప్ చేసే విధంగా ఉండాలి బ్యాంకుల ద్వారా. దాంతోపాటు ఈ యొక్క కోల్ని వెలికి తీయడం, దాంతోపాటు కోల్ నుండి ఎలక్ట్రిసిటీ తీయడం, ఇట్లాంటి విషయాల్లో టెక్నాలజీ అప్గ్రేడేషన్ అంటే మోడర్న్ టెక్నాలజీని అప్గ్రేడ్ అయ్యే విధంగా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు ఫారిన్లో వేరే కంట్రీలో ఉన్నటువంటి కోల్ మైన్స్ని కూడా మనం వాటిని అక్వైర్ చేసి కొని అక్కడి నుండి కూడా కోల్ మైనింగ్ చేసే విధంగా మన యొక్క కోల్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క కోల్ మైనింగ్లో మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ స్టూడెంట్స్ బేసికల్లీ మనం ఈ యొక్క కోల్ సెక్టార్ రిఫార్మ్స్లో భాగంగా మనం డిస్కస్ చేయొచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. అదేంటంటే స్టూడెంట్స్ సత్యభామ పోర్టల్. ఈ సత్యభామ పోర్టల్ అనేది రీసెంట్గా ఈ యొక్క మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా గుర్తుపెట్టుకున్న స్టూడెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సత్యభామ పోర్టల్ అంటే ఏందో గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్స్. ఇదేంటి? మైనింగ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోత్సహించడానికి సత్యభామ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్? హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ కోల్? ఓకే, కోల్కి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఎవరో చెప్పండి స్టూడెంట్స్. సో బేసికల్లీ మనం ఈ యొక్క ఎడిటోరియల్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి నెక్స్ట్ ఎడిటోరియల్ డిస్కస్ చేసేది ఏంటంటే రక్షణ రంగ సంస్కరణలు ఇవి. మనం రఫేల్ ఫైటర్ జెట్స్ని దిగుమతి చేసుకుంటున్నాం. మీకు విషయం తెలుసా స్టూడెంట్స్, 1962 తర్వాత 1962 నుంచి ఇప్పటి వరకు, దాని తర్వాత అంత మొత్తంలో ఇప్పటి వరకు మనం డిఫెన్స్లో ఎక్కువ ఖర్చు చేయట్లేదు. మనం అంటే 1962 తర్వాత మనం కంపేర్ చేస్తే జీడిపిలో డిఫెన్స్ మీద మనం ఖర్చు పెట్టింది ఈ సంవత్సరమే చాలా లోయెస్ట్ అమౌంట్ అన్నమాట. ప్లస్ ఖర్చు పెట్టేది కూడా శాలరీస్కి, పెన్షన్లకే పోతుంది. ఈ శాలరీస్, పెన్షన్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచరా లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచరా? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. శాలరీ కానీ లేదా పెన్షన్స్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచరా లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచరా? ట్రై టు ఆన్సర్ ఇట్ స్టూడెంట్స్. ఓకే, ఇది ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ స్టూడెంట్స్. రక్షణ రంగ సంస్కరణలేవి. ఇందులో కొద్దిగా మనకు అనవసరం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వచ్చింది, దాన్ని మొత్తం తీసేసి నీట్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో అంటే ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఇన్ఫర్మేషన్ మనం ఇంక్లూడ్ చేద్దాం. సో చూద్దాం. ఫస్ట్ వన్ ఇష్యూ ఏంటంటే స్టూడెంట్స్, మన ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ కానీ డిఫెన్స్ కానీ రాను రాను ప్రమాణాలు పడిపోతున్నాయి. రీసెంట్గా మనం గాల్వాన్ వ్యాలీ ఉదంతం చూసినప్పటికీ, లేదా రాను రాను ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్నటువంటి తీవ్రవాద
ఈ యొక్క సంఘటనలు కానీ వీటిని చూసినట్టయితే కనుక మన డిఫెన్స్ సెక్టార్ అంటే రక్షణ రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను ఇలాంటి సంఘటనలు తెలియజేస్తున్నాయి. మరి మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఈ చర్యలు ఏంటంటే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్. డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ ఇది ఏం చేస్తుంది, మన భారతదేశంలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేయడం, దాంతోపాటు మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్ని చేసే విధంగా మనం తయారవ్వడం, అంటే మన అవసరాలకు మనం ఉత్పత్తికి సరిపోను మనం వేరే దేశాలకు ఎగుమతి చేసే విధంగా, దాంతోపాటు ప్రయారిటీ క్యాపబిలిటీ డెవలప్మెంట్ ప్లాన్స్ అంటే మనకి ఏ రంగంలో ప్రాధాన్యత ఎక్కువ ఉంది అంటే లైక్ సబ్మెరైన్సా లేకపోతే ఈ యొక్క ఫైటర్ జెట్సా లేదా ఎయిర్ క్రాఫ్ట్ వారియర్సా, ఎయిర్ క్రాఫ్ట్ షిప్సా, ఇలా ఏది ప్రాధాన్యత ఉంది అని దాన్ని ఎంకరేజ్ చేయడం. ఓకే, సో దాంతోపాటు ఈ యొక్క డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ ఇంకేం చేసిందంటే స్టూడెంట్స్, రీసెంట్గా ఈ యొక్క స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ ఎస్పీజీ అనే దాన్ని తిరిగి యాక్టివేట్ చేయడం జరిగింది. ఇది ఎందులో భాగంగా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో భాగంగా, అంటే భారతదేశంలో బేసిక్గా ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే దాని పరిధిలో ఈ యొక్క డిఫెన్స్ యాక్టివిటీస్ అన్ని కూడా పనిచేస్తుంటాయి స్టూడెంట్స్. ఇది 3 టైర్ అనమాట, ఇందులో 3 భాగాలు ఉంటాయి. నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో మన భారతదేశంలో డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ఫస్ట్ వన్ సెంట్రలైజేషన్, అంటే ఎక్కువ నిర్ణయాలు ఒకే కేంద్రీకృతంగా ఉండడం వల్ల ఇదొక పెద్ద ప్రాబ్లం. సెకండ్ వన్, మనం రీసెంట్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని అపాయింట్ చేసాం. ఓకే, అయినప్పటికీ కూడా ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఒక చట్టబద్ధమైనటువంటి పోస్ట్ కాదు ఇది, అంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్టాచ్యూటరీ పోస్ట్. దానివల్ల ఏమవుతుంది, పార్లమెంట్కి వీళ్ళు ఆన్సరబుల్గా ఉండరు. దాంతోపాటు భారతదేశ డిఫెన్స్ ఎదుర్కొంటున్నటువంటి ఇంకొన్ని సవాళ్ళు ఏంటంటే నేను మీకు చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క కాల్పుల ఉల్లంఘన సీజ్ ఫైర్ అనేవి పెరిగిపోతున్నాయి. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో లోకల్ యువతను ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ యువతనే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, అంటే వీళ్ళు రాడికలైజ్ చేస్తున్నారు అనమాట. ఇదొక సమస్య. నైబర్హుడ్ పాలసీ అంటే మనం నేపాల్ని డీల్ చేసే విషయంలో కానీ లేదా లైక్ పాకిస్తాన్, చైనా, మాల్దీవ్స్ డీల్ చేసే విషయంలో కూడా వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని గుర్తుపెట్టుకొని మనం డిఫెన్స్ రిఫార్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు మన భారతదేశానికి ఇరువైపులా కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి, పాకిస్తాన్ ఒకవైపు, చైనా ఒకవైపు. అట్లాంటి సమయంలో మన డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ అనేది ఉంచుకోవాలి, అంటే ఎప్పటికీ కూడా మనం డిఫెన్స్గా సంసిద్ధంగా ఉండాలన్నమాట, వార్ 2 వైపులో వచ్చినా కూడా ఒకేసారి. దాంతోపాటు మన ఎక్స్పెండిచర్ ఎక్కువ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ వైపు వెళ్తుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీనింగ్ ఏంది స్టూడెంట్స్, అంటే ఈ యొక్క రోడ్స్ వేయడం డిఫెన్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి, ఈ యొక్క నేవీ బేస్ కన్స్ట్రక్ట్ చేయడం లేదా ఎయిర్ బేస్ కన్స్ట్రక్ట్ చేయడం, దాంతోపాటు మోడర్న్ వెపన్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదా కొనడం, ఇట్లాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంది. ఇవన్నీ కూడా మన భారతదేశ డిఫెన్స్ రంగాన్ని వెంటాడుతున్నటువంటి సమస్యలు. మరి సో ఈ సందర్భంలో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంది స్టూడెంట్స్, భారతదేశానికి మొత్తానికి కవర్ అయ్యే విధంగా ఒక నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఈ నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి భారతదేశంలోని సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా, అంటే అది ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, రా కానీ లేదా సిఏపిఎఫ్ కానీ, వాళ్ళందరికీ కూడా ఇదే సోర్స్ డాక్యుమెంట్ కావాలి. దీని నుంచే వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ ప్లాన్ని క్రియేట్ చేసుకునే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న మీకు ఇందాక చెప్పినట్టు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే దాన్ని మనం క్రియేట్ చేస్తామని చెప్పాము కదా, ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు క్రియేట్ చేయడం జరిగింది. ఇదేంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి అడ్వైజ్ ఇస్తుంది అనమాట. దేనికి సంబంధించి, నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి సంబంధించి అడ్వైజ్ ఇస్తుంది అనమాట. ఇది 3 టైర్ గ్రూప్ స్టూడెంట్స్, ఇందులో 3 విభాగాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ లెవెల్ ఏముంటుందంటే స్టూడెంట్స్ ఎస్పీజీ స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్.
స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్, ఇది వీళ్ళు ఫస్ట్ లెవెల్లో ఉంటారన్నమాట. ఓకే, సో దెన్ సెకండ్ లెవెల్లో మనకి ఎన్ఎస్ఏబి ఉంటుంది స్టూడెంట్స్. సో ఎన్ఎస్ఏబి అంటే బేసికల్లీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అనమాట. వీళ్ళు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్స్. దెన్ థర్డ్ వన్ జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ వీళ్ళు ఉంటారు స్టూడెంట్స్. ఈ మూడింటికి పైన ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, దీని యొక్క హెడ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు. మన భారతదేశంలో ఈ విధంగా నేషనల్ సెక్యూరిటీ అనేది కంట్రోల్ ఉంటుంది. నేను మీకు వీటి డీటెయిల్స్కి వెళ్ళడం లేదు, మీ డీటెయిల్స్కి సంబంధించి మీరు చెక్ చేయండి ఆన్లైన్లో. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఎస్పీజీ, సో ఈ యొక్క స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్, దాంతోపాటు ఎన్ఎస్ఏబి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అండ్ జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ, దీనికి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా మీరు అడగండి స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం డిఫెన్స్కి సంబంధించి రీసెంట్గా కొన్ని రిఫార్మ్స్ టేకప్ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో రిఫార్మ్స్ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ వన్, గవర్నర్స్ పవర్ టు సమ్మన్ ద హౌస్. ఇది మనం పార్షియల్గా నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఎనీహౌ ఇది ఈరోజు మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అవ్వడం జరిగింది ఈ ఆర్టికల్. సో మనం ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఇది అసలు న్యూస్లో ఎందుకంటే రాజస్థాన్ క్రైసిస్. అసలు రాజస్థాన్లో ఏం జరిగింది? పాయింట్ నెంబర్ 1, కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. పాయింట్ నెంబర్ 2, ఈ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయండి అని హైకోర్టులో డిస్క్వాలిఫై చేస్తూ స్పీకర్ డిసైడ్ చేయడం జరిగింది. అప్పుడు హైకోర్టు స్పీకర్ డిసిషన్ని వాయిదా వేయడం జరిగింది. అప్పుడు స్పీకర్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏమని? ఇట్లా హైకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ని మీరు స్టే ఇవ్వండి అని. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు. ఫిఫ్త్ వన్, ఇప్పుడు స్పీకర్ ఏమంటున్నారు? మీరు అసెంబ్లీని సమావేశపరిచి ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయండి. ఫ్లోర్ టెస్ట్లో ఎవరి బలం ఎంత, ఎవరి స్ట్రెంగ్త్ ఎంత అనేది తెలుస్తుంది కదా అని. ఇవి సీక్వెన్స్ మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఫ్లోర్ టెస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. దాంతోపాటు స్పీకర్కు ఉన్నటువంటి అధికారాలు ఏందని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మరి రాజస్థాన్ కేసు ఏంటంటే స్టూడెంట్స్, సో రాజస్థాన్ క్యాబినెట్ రీసెంట్గా ఈ యొక్క అసెంబ్లీని సమావేశపరచండి అని చెప్పేసి రాజస్థాన్ గవర్నర్కి విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది సెకండ్ టైం. ఓకే, కాకపోతే ఈ యొక్క రాజస్థాన్ గవర్నర్ ఆ యొక్క ప్రపోజల్స్ని మళ్ళీ రిటర్న్ పంపడం జరిగింది. ఈ సందర్భంలో అసలు హౌస్ సమావేశపరిచేటటువంటి విషయంలో, సమ్మనింగ్ ఆఫ్ ద హౌస్ విషయంలో గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, గవర్నర్ పవర్స్ ఏంటి అనేది ఇప్పుడు మనకు లైమ్ లైట్లో రావడం జరిగింది. అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. సో పవర్స్ టు సమ్మన్ ద హౌస్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న స్టూడెంట్స్, పాలిటీలో సమ్మనింగ్ ఆఫ్ ద హౌస్ అండ్ ప్రొరోగ్ ఆఫ్ ద హౌస్, సెంట్రల్లోనైతే కనుక ప్రెసిడెంట్ చేస్తారు, స్టేట్లోనైతే కనుక గవర్నర్ చేస్తారు. నేను మీకు పాలిటీ క్లాస్లో చాలాసార్లు చెప్పాను. అదే సమ్మన్ ప్రొరోగ్ కాకుండా అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్, అలానే అడ్జర్న్మెంట్ సైనడై, ఇది ఎవరు చేస్తారు స్టూడెంట్స్? ఈ ఆన్సర్ చేయండి. అడ్జర్న్మెంట్ అండ్ అడ్జర్న్మెంట్ సైనడై, ఇది ఎవరు చేస్తారో ఆన్సర్ చేయండి. సో ఆర్టికల్ 174 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నమెంట్ విల్ సమన్, డిజాల్వ్ అండ్ ప్రొరోగ్ ద అసెంబ్లీ. ఓకే, సో గవర్నర్ కెన్ ఎక్సర్సైజ్ దిస్ ఆప్షన్ ఓన్లీ along with Article 163. Article 163 ఏం చెప్తుంది? గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా నబమ్ రేబియా అండ్ బమాంగ్ ఫెలిక్స్, అరుణాచల్ ప్రదేశ్ పాలిటిషియన్స్ వీళ్ళు వర్సెస్ డిప్యూటీ స్పీకర్ కేస్, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నర్ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశ విషయంలో ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తే దాని ప్రకారమే ఫాలో కావాలి. ఎందుకంటే గవర్నర్ ఎన్నికైన వ్యక్తి కాదు, అదే అసెంబ్లీ ఏమో ఎన్నికైన వ్యక్తి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎక్కువ పవర్స్ ఉంటాయి? ఎన్నిక కాబడిన వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. కాబట్టి సో ఎన్నిక కాబడినటువంటి అసెంబ్లీ ప్రకారమే గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కోర్టు చెప్పింది స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు గవర్నర్ కొన్ని విషయాల్లో తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ని ఉపయోగించవచ్చు.
ఆ డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి స్టూడెంట్స్? ఆ డిస్క్రిషనరీ పవర్స్ ఏంటంటే బేసికల్లీ సో 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 ఈ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ అంటే ఎవరికి మెజారిటీ సో ఎవరికి మెజారిటీ క్లారిటీగా లేనప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ఈ యొక్క గవర్నర్ డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క బిల్లుని ప్రెసిడెంట్కి పంపినప్పుడు ఆ బిల్ యాక్సెప్ట్ చేయడం లేదా దాన్ని ప్రెసిడెంట్కి అప్రూవల్ పంపడం ఇట్లాంటి విషయంలో కూడా గవర్నర్ కొన్ని అధికారాలు ఉంటాయి. ఓకే, సో దాంతోపాటు ఎవరికి క్లారిటీ మెజారిటీ రానప్పుడు అప్పుడు కూడా గవర్నర్కి కొన్ని అధికారాలు ఉంటాయి స్టూడెంట్స్. ఈ సందర్భంలోనే గవర్నర్కి అధికారాలు ఉంటాయి. మిగతా సందర్భంలో గవర్నర్ ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం చెప్పినట్టుగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మనం ఫ్లోర్ టెస్ట్ అనే పదం ఎక్కువ వచ్చింది. ఫ్లోర్ టెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఎవరికి ఎంత మెజారిటీ ఉంది అని టెస్ట్ చేసేదాన్ని ఫ్లోర్ టెస్ట్ అంటే బల నిరూపణ అని కూడా మనం చెప్పొచ్చు. ఫ్లోర్ టెస్ట్. ఓకే, జనరల్గా ఫ్లోర్ టెస్ట్ని ఎవరు అడుగుతారు? రూలింగ్ పార్టీ అడుగుతుంది, గవర్నమెంట్. అదే రూలింగ్ పార్టీ మీద నమ్మకం లేకపోతే అపోజిషన్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసేదాన్ని ఏమంటారు? నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటారు అనమాట. నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇవి రెండు కూడా అపోజిట్ ఉంటాయి ఒకదానికొకటి. ఒకవేళ రూలింగ్ పార్టీ ఒక పార్టీ కాకుండా కొన్ని గ్రూప్ ఆఫ్ పార్టీ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఏ కానీ ఎన్డీఏ కానీ లేదా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఇట్లాంటి కూటమి ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్కి వెళ్తారనమాట. ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే సో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్కి వెళ్ళడం జరిగింది. ఇందులో వీళ్ళు నెగ్గారనుకోండి, వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. సో మరి నేను మీకు ఇందాక చెప్పినట్టు సో ఒకవేళ ఎవరికి క్లారిటీ మెజారిటీ లేనట్టయితే కనుక ఇలా ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు గవర్నర్ ఏం చేస్తారంటే ఒక స్పెషల్ సెషన్ కండక్ట్ చేసి ఎవరైతే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి వాళ్ళని మెజారిటీ ప్రూవ్ చేసుకోమంటారు. వాళ్ళు మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఓవరాల్గా మీకు ఫ్లోర్ టెస్ట్ ప్రభుత్వం అడుగుతుంటుంది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అపోజిషన్ అడుగుతుంటుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే కనుక ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్కి వెళ్తుంటారు. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్ మీకు. ఓకే, నెక్స్ట్ వన్ లైనర్స్లో హిందూ, పిఐబి, ఆల్ ఇండియా రేడియో, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, సాక్షి, హిందుస్థాన్ టైమ్స్, ఇందులో ఉన్నటువంటి కవర్ అయినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఫస్ట్, వరల్డ్ హెపటైటిస్ డే. వరల్డ్ హెపటైటిస్ డేని మనం 28 జూలై ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్. హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్ అనే థీమ్ని మనం తీసుకోవడం జరిగింది. హెపటైటిస్ అనేది బేసికల్లీ సో హెపటైటిస్ ఏ, బి, సి, డిఈ ఈ 5 రకాలైనటువంటి వైరస్ల వల్ల వస్తుంటుంది. కాకపోతే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది కొద్దిగా ఎక్కువ డేంజర్ అనమాట. ఇవేనేవి లివర్ క్యాన్సర్ని కూడా కలుగజేసేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే WHO 2030 వరకు ఈ యొక్క హెపటైటిస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. 2030 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని లాంచ్ చేసింది ఎవరు? రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. దీని పేరు ఏంటి? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. ఇది దేని గురించి అంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క రూరల్ డెవలప్మెంట్కి యాన్యువల్ ప్లాన్స్ ఏ విధంగా తయారు చేస్తున్నారు, దాంతోపాటు వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, అలానే ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నిధుల్ని సరే ఖర్చు పెడుతున్నారా లేదా, దాంతోపాటు సో వాళ్ళు పబ్లిక్ ఫినాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారా లేదా, ఇంటర్నల్ ఆడిట్ మెకానిజం అంటే కరెక్ట్ లెక్కలను ఆడిట్ చేస్తున్నారా లేదా, సోషల్ ఆడిట్ అంటే మీనింగ్ ఏంది? ఈ యొక్క సమాజంలో కొంతమంది వ్యక్తుల చేత ఆడిట్ చేయించుకోవడానికి సోషల్ ఆడిట్ అంటారు అనమాట. ఈ యొక్క సమాజంలో కొంత ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అకౌంట్స్ని ఆడిట్ చేయొచ్చు. ఇలాంటి సోషల్ ఆడిట్ ఉందా లేదా, ఈ పర్ఫార్మెన్స్ని బేస్ తీసుకొని ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే కాంపిటేటివ్ యాజ్ వెల్ యాజ్ కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని పెంపొందించినట్టు అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఎవరికి మంచి ర్యాంక్ వస్తే వాళ్ళు మంచిగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారనమాట ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ విషయంలో. ఓకే, థర్డ్ వన్, టిడింగ్ సూచర్ జోన్. ఇదేంటంటే బేసికలీ ఈ యొక్క హిమాలయన్ మౌంటైన్స్ ఇలా ఈస్ట్ వైపు వెళ్తూ ఒక దగ్గర సౌత్లోకి టర్న్ తీసుకొని ఈ యొక్క బర్మా అంటే మయన్మార్ బార్డర్స్తో టచ్ అవుతున్నాయి అనమాట. ఎక్కడైతే బెండ్ అవుతాయో హిమాలయ మౌంటైన్స్ దాన్నే మనం టైడింగ్ సూచర్ జోన్ అంటారు అనమాట. రీసెంట్గా ఇక్కడ వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ
వీళ్ళు ఇదేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రాంతంలో ఈ యొక్క ఎర్త్క్వేక్స్ ఈ యొక్క 1 to 15 కిలోమీటర్స్ డెప్త్ లోపల ఒక లో మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి ఎర్త్క్వేక్స్, అలానే 25 to 35 కిలోమీటర్స్ డెప్త్ లోపల ఒక మ్యాగ్నిట్యూడ్ అంటే రెక్టర్ స్కేల్ మీద 4 మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి ఎర్త్క్వేక్స్ ఈ ప్రాంతంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మనకి జనరల్గా ఈ రీజియన్ మొత్తం కూడా జోన్ 5లో ఉంది స్టూడెంట్స్, వెరీ హై రిస్క్ జోన్ అనమాట. సో ఈ యొక్క ఎర్త్క్వేక్స్ దీన్ని మనం సెస్మిక్ జోన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. సో జోన్ నెంబర్ పెరిగినా కొద్దీ వాళ్ళ యొక్క రిస్క్ నేచర్ అనేది పెరుగుతుంటుంది అనమాట. దాంతోపాటు వీళ్ళు ఇంకేం చెప్పారంటే ఈ యొక్క థిక్నెస్, ఈ యొక్క క్రస్ట్ థిక్నెస్ అనేది ఇది ఒక బ్రహ్మపుత్ర వ్యాలీ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతాల్లో వరకు కూడా ఈ యొక్క క్రస్ట్ థిక్నెస్ అనేది మారుతూ వస్తుంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, మీకు గుర్తుంటే కనుక ఈ యొక్క క్రస్ట్కి మ్యాంటిల్కి ఉన్న లేయర్స్ ఏంటి, డిస్కంటిన్యూటీ ఏంటి, దాంతోపాటు మ్యాంటిల్కి ఈ యొక్క క్రస్ట్కి అవుటర్ మ్యాంటిల్కి ఉన్నటువంటి డిస్కంటిన్యూటీ లేయర్ ఏంటి, అవుటర్ మ్యాంటిల్కి ఇన్నర్ మ్యాంటిల్కి ఉన్న డిస్కంటిన్యూటీ లేయర్ ఏంటి, వీటిని మనం ఎర్త్ డిస్కంటిన్యూటీ లేయర్స్ అంటారు అనమాట. సో వాటి పేర్లు ఏందో మీరు, ఈ డిస్కంటిన్యూటీ లేయర్ నేమ్స్ ఏందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారు. 4th వన్, యూకే సస్పెండ్ ఎక్స్ట్రడిషన్ ట్రీటీ విత్ హాంకాంగ్. అసలు మీకు ఎక్స్ట్రడిషన్ అంటే మీనింగ్ ఏందో తెలియాలి. ఎక్స్ట్రడిషన్ అంటే సపోజ్ యూకేలో ఒక హాంకాంగ్ పర్సన్ యూకేలో క్రైమ్ చేసి తిరిగి సపోజ్ హాంకాంగ్లో క్రైమ్ చేసి ఇతను యూకేకి వచ్చాడు అనుకోండి, అప్పుడు హాంకాంగ్ ప్రభుత్వం అడిగితే ఇతన్ని పంపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో క్రైమ్ చేసిన విజయమాల్యా యూకేకి వెళ్ళాడు కాబట్టి ఇండియా అడిగినప్పుడు యూకే నుంచి ఇతన్ని పంపాలి. దీన్ని మనం ఎక్స్ట్రడిషన్ అంటాం అనమాట. ఇదివరకు హాంకాంగ్తో యూకే గవర్నమెంట్కి ఎక్స్ట్రడిషన్ ఉండేది, కాకపోతే ఇప్పుడు హాంకాంగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ చైనా పరిధిలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ హాంకాంగ్ గవర్నమెంట్ అడిగినా కూడా యూకే వాళ్ళు ఎవరినైనా పంపినా వాళ్ళని చైనా కంట్రోల్ తీసుకొని వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క యూకే గవర్నమెంట్ అనేది హాంకాంగ్తో ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఏదైతే కనుక ఈ అప్పగించడం ఇలాంటి ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అనమాట. ఇదివరకు ఆస్ట్రేలియా, కెనడా కూడా ఇలానే రద్దు చేసుకోవడం జరిగింది. సో మన ఇండియాలో ఈ యొక్క ఎక్స్ట్రడిషన్ అన్నీ కూడా ఎక్స్ట్రడిషన్ ట్రీటీ, ఎక్స్ట్రడిషన్ యాక్ట్ 1962 ప్రకారం జరుగుతుంటుంది అనమాట, మనం వేరే దేశాలకి పంపించడం. సో యూకే రీసెంట్గా చైనాతో ఇంకేం చేసింది స్టూడెంట్స్, చైనా అనేది బేసికలీ హాంకాంగ్లో ఒక సెక్యూరిటీ లాను తీసుకొచ్చిందని మనం ఇదివరకు చదువుకున్నాం. దీని ప్రకారం చైనాను ఎవరు విమర్శించినా కూడా హాంకాంగ్లో ఉన్న వాళ్ళని చైనా ప్రభుత్వం అరెస్ట్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. ఈ యొక్క చైనా అనేది ఈ విషయంలో కానీ లేదా వ్యూగర్స్ కమ్యూనిటీ విషయంలో కానీ ఇవన్నీ చూసినటువంటి యూకే చైనాతో రీసెంట్గా ఈ యొక్క హాంకాంగ్తో ఉన్నటువంటి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని రద్దు చేసుకుంది. దాంతోపాటు ఆర్మ్స్ ఎంబార్గో అంటే బేసికల్లీ యూకేకి చైనాకి మధ్యలో ఎలాంటి ఆర్మ్స్ అనేవి ఎక్స్పోర్ట్ లేదనమాట. ఇప్పుడు హాంకాంగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చైనా కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి చైనాకి కూడా యూకే కూడా ఇప్పుడు ఎలాంటి ఆయుధాలను ఎగుమతి చేయదు. అంటే చైనాకి ఇన్ని రోజులు ఉన్నటువంటి బ్యాన్ ఈ యొక్క హాంకాంగ్ కూడా కవర్ అవుతుంది. 3rd వన్, సిటిజన్షిప్ ఫర్ ద హాంకాంగ్ పీపుల్ అందరికీ కూడా మేము సిటిజన్షిప్ ఇస్తాము 2021 వరకు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు, యూకే సిటిజన్స్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఎక్కువ హక్కులు ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇదివరకు హాంకాంగ్ అనేది యూకే కాలనీ కాబట్టి. నెక్స్ట్, చైనీస్ కంపెనీ అనేది ఈ యొక్క బ్రిటన్ వాళ్ళ యొక్క 5G నెట్వర్క్ నుండి హువాయి కంపెనీని తీసేసామని కూడా మనం ఇదివరకు డిస్కస్ చేసాం స్టూడెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఈ యొక్క యూకే రెస్పాన్స్ టు చైనా. నెక్స్ట్, బిఐఎస్ కేర్ దీన్ని రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఫర్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ మొబైల్ యాప్ బిఐఎస్ కేర్ని వీళ్ళు లాంచ్ చేశారు. దాంతోపాటు వీళ్ళు ఒక 3 పోర్టల్స్ కూడా లాంచ్ చేశారు, స్టాండర్డైజేషన్, కన్ఫార్మిటీ అసెస్మెంట్, ట్రైనింగ్ పోర్టల్స్. అసలు దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు ఐఎస్ఐ మార్క్డ్ ఉండి దానికి సంబంధించి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నట్టయితే కనుక ఈ యాప్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. దీని ద్వారా ఏమవుతుంది, సబ్ స్టాండర్డ్స్ అంటే అంతగా నాణ్యత లేనటువంటి వాటిని
మనం మార్కెట్ల నుండి ఈ యొక్క ఎలిమినేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మార్కెట్ల నుండి ఎలిమినేట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సెగ్రిగేషన్ ఆఫ్ కోవిడ్-19 వేస్ట్. రీసెంట్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే ఈ యొక్క కోవిడ్-19 బయోమెడికల్ వేస్ట్ని మిగతా బయోమెడికల్ వేస్ట్, అసలు మీకు ఇక్కడ బయోమెడికల్ వేస్ట్ అంటే అర్థం కావాలి. బయోమెడికల్ వేస్ట్ అంటే ఈ యొక్క ఆపరేషన్స్ ద్వారా కానీ లేదా ఈ యొక్క సర్జికల్ వేస్ట్ కానీ వీటినన్నింటిని బయోమెడికల్ వేస్ట్ అంటారు అనమాట. ఓకే, దీన్ని ఈ యొక్క కోవిడ్ నుంచి ఉన్నటువంటి వేస్ట్ నుంచి సపరేట్ చేయాలి. సో దాంతోపాటు దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ అంటే వీటిని మనం ఇంగ్లీష్లో ఇన్సినరేటర్స్ అంటారు అనమాట. ఈ వేస్ట్ మొత్తం ఎక్కడైతే బర్న్ చేస్తామో వాటిని ఇన్సినరేటర్స్ అంటారు అనమాట. వాటిపైన బర్డెన్ తక్కువ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ వేస్ట్ ఏందో క్లియర్గా మనం ముందే సపరేట్ చేస్తే కనుక వాళ్ళపైన బర్డెన్ పడే అవకాశం తక్కువ ఉంటుంది. దానివల్ల అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఈ యొక్క కోవిడ్ ఇన్ఫెక్షన్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి మీకు క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇండియాలో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏ ఇయర్లో తీసుకొచ్చారు? ఇండియాలో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని ఏ ఇయర్లో తీసుకోవడం జరిగింది? ఓకే, 7th వన్, రిస్క్ ఆఫ్ ఇంటర్ప్లానెటరీ కంటామినేషన్ అండ్ మార్స్. ఇదేంటంటే బేసికలీ మన మార్స్ పైకి చాలా ఇప్పుడు లైక్ నాసా వాళ్ళు ఈ యొక్క పర్సీవరెన్స్ అని లేదా చైనా వాళ్ళు మార్స్ పైన ల్యాండ్ అవ్వడానికి మిషన్స్ పంపుతున్నారు కదా. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అక్కడ మార్స్ ఎన్విరాన్మెంట్ని కంటామినేట్ చేసే అవకాశం ఉంది, కలుషితం చేసే అవకాశం ఉంది అని కొంతమంది ఆస్ట్రోబయాలజిస్టులు చెప్తున్నారు. ఇక్కడ మీకు 2 రకాల కంటామినేషన్ ఉంటుంది, ఫార్వర్డ్ కంటామినేషన్, బ్యాక్వర్డ్ కంటామినేషన్. ఫార్వర్డ్ కంటామినేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులు మార్స్ పైన ఉన్నటువంటి వాతావరణాన్ని కలుషితం చేయడం. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల మనం మార్స్ని కాలుష్యం చేసినట్టు అవుతుంది. దాంతోపాటు మార్స్ని మనం కాలుష్యం చేస్తే అక్కడ ఒరిజినల్గా ఏమున్నాయో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. అంటే మన పర్పసే వేస్ట్ అయిపోతుంది. అది బ్యాక్వర్డ్ కంటామినేషన్ అంటే మార్స్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైనా స్పీసెస్ ఇక్కడ సర్ఫేస్ మీద కూడా కంటామినేట్ చేసే అవకాశం ఉంది కదా, దాన్ని బ్యాక్వర్డ్ కంటామినేషన్ అంటారు అన్నమాట. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎస్పెషల్లీ మనం వేరే గ్రహాలకి ఇలాంటి ఈ యొక్క మిషన్స్ పంపించినప్పుడు. నెక్స్ట్, అసెస్మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఓవర్ ఇండియన్ రీజియన్. ఈ యొక్క రిపోర్ట్ని పబ్లిష్ చేసింది ఎవరంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బై ది ఎండ్ ఆఫ్ ద 21st century అంటే 2099 2100 సంవత్సరం వరకు ఈ యొక్క యావరేజ్ ఇండియా టెంపరేచర్ 4.4 degrees పెరుగుతుంది. ఎప్పటితో కంపేర్ చేస్తే 1976 2005తో కంపేర్ చేస్తే. అలానే హీట్ వేవ్స్, వడగాలులు ఇవి కూడా సంవత్సరానికి 3-4 times ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది గతంతో కంపేర్ చేస్తే. దాంతోపాటు ఫ్లడ్స్, వరదలు ఎక్కువగా మన భారతదేశంలో ఈస్ట్ కోస్ట్కి ఎక్కువ వరదలు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ యొక్క హిమాలయం ఫ్లడ్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకు? హిమాలయంలో గ్లేషియర్స్, హిమానీ నాదాలు ఉంటాయి కదా, అవి కరగడం వల్ల. దాంతోపాటు డ్రౌట్స్, కరువులు వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ సీ లెవెల్, సముద్ర మట్టాలు పెరిగి ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు గంగా, బ్రహ్మపుత్ర, మేఘన ఈ యొక్క డెల్టా బేసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? ఆల్రెడీ మనం చూస్తున్నాం అరేబియన్ సీలో ఈ యొక్క సైక్లోన్స్ పెరుగుతున్నాయి గతంలో కన్నా, ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అలానే హిందూ కుష్ హిమాలయాల్స్ ఇవి యావరేజ్గా 2.6 degrees సెంటీగ్రేడ్ నుండి 4.6 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. దానివల్ల స్నో కవర్ తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారు స్టూడెంట్స్. ఈ విధంగా మనం వన్ లైనర్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి స్టూడెంట్స్. మరి నిన్నటి క్విజ్కి ఆన్సర్స్ ఏందో చూసి ఈరోజు క్విజ్ ఏందో మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. నిన్నటి క్విజ్ ఆన్సర్స్ ఏంటంటే విచ్ కంట్రీ సైన్డ్ అగ్రిమెంట్ విత్ ఇండియా టు సెట్ గైదోషు మ్యాస్ ప్లాంట్. ఇది ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనమాట. ఎట్ ఐలాండ్స్ నేమ్డ్ మరాదు అండ్ హుల్హూదు. ఈ ఐలాండ్స్లో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ని స్థాపించాలని భారతదేశంతో ఒప్పందం చేసుకున్నటువంటి దేశం ఏంటి? మాల్దీవ్స్. ఆన్సర్ ఈస్ మాల్దీవ్స్ స్టూడెంట్స్. సెకండ్ క్వశ్చన్, ఇది ఎవరి డిస్క్రిప్షన్ సంబంధించింది? కకోరీ కన్స్పిరసీ. ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయినారు అనుకుందాం కాసేపు. సౌండర్స్ని చంపింది ఎవరు? భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్.
సో ఈ ముగ్గురు గురించి అయి ఉండాలి డిస్కషన్. అండర్ హిస్ లీడర్షిప్ హెచ్ఆర్ఏ చేంజ్ టు హెచ్ఎస్ఆర్ఏ. భగత్ సింగ్ ఉన్నప్పుడు జరగలేదు, చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నప్పుడు జరిగింది. దాంతోపాటు హీ డైడ్ ఇన్ పార్క్, అలహాబాద్ పార్క్. ఇప్పుడు మనం రాజ్గురు కానీ సుఖ్దేవ్ కానీ భగత్ సింగ్ని వీళ్ళను ఉరి తీయడం జరిగింది 1931లో. కాదు ఇతన్ని మాత్రం పోలీస్ ఎన్కౌంటర్లో చంపడం జరిగింది. ఎవరిని? చంద్రశేఖర్ ఆజాద్. కాబట్టి ఆన్సర్ దీనికి డిస్క్రిప్షన్కి ఆన్సర్ ఏంటి స్టూడెంట్స్? చంద్రశేఖర్ ఆజాద్. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్, రీసెంట్గా WTOలో 25th అబ్జర్వర్ కంట్రీగా ఏ కంట్రీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది? తుర్క్మెనిస్తాన్. తుర్క్మెనిస్తాన్ క్యాపిటల్ ఏందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ధృవాస్త్ర. ధృవాస్త్ర అనేది ఏంది? బేసికల్లీ ఈ యొక్క హెలికాప్టర్ మీద నుంచి లాంచ్ చేసేటటువంటి మిసైల్. దీన్ని యుద్ధ ట్యాంకులని టార్గెట్ చేస్తుంది. ఫస్ట్, ఇండిజినస్లీ డెవలప్డ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ బై ద DRDO. ఈ స్టేట్మెంట్ రైట్, మనం ఓన్గా డెవలప్ చేసుకున్నాం. ఇట్ ఆపరేట్స్ లాక్ ఆన్ బిఫోర్ లాంచ్ మాడ్యూల్ విచ్ కెన్ ఓన్లీ బీ లాంచ్డ్ ఫ్రమ్ ల్యాండ్ బేస్డ్. లేదు స్టూడెంట్స్, ఇది హెలికాప్టర్ మీద నుంచి లాంచ్ చేసేది, ల్యాండ్ నుంచి కాదు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఓన్లీ వన్. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఫిఫ్త్ వన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఏ పేమెంట్ బ్యాంక్ టైఅప్ చేసుకోవడం జరిగింది? యూత్కి ఫినాన్షియల్ సర్వీస్ సెక్టార్లో ట్రైనింగ్ ఇవ్వడానికి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఆన్సర్. ఇవి నిన్నటి క్విజ్కి ఆన్సర్ స్టూడెంట్స్. మరి ఈ రోజు క్విజ్ ఏందో చూద్దాం. రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు ఇండియాస్ ఐడియా సమ్మిట్ అనే దాంట్లో పాల్గొని అడ్రస్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క థీమ్ ఏంటి? సెకండ్ వన్, తియాన్వెన్-1 మార్స్ మిషన్ ఏ దేశానికి సంబంధించింది? థర్డ్ వన్, WTOకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి. ఫోర్త్ వన్, మెటర్నల్ మోర్టాలిటీ రేషియో రీసెంట్గా అకార్డింగ్ టు ద శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వీళ్ళ ప్రకారం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది రీసెంట్గా? ఫిఫ్త్ వన్, గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్, దీన్ని కూడా మనం డిస్కస్ చేసాం. దీని ప్రకారం రైట్ ఆన్సర్ ఏందో కామెంట్ చేయండి స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం ఈ యొక్క డీటెయిల్ ఎడిటోరియల్, దాంతోపాటు వన్ లైనర్స్ అండ్ క్విజ్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.